అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం వట్రపూడి శ్రీ కాత్యాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం సంఘ కార్యాలయం నందు సోమవారం ఉదయం 10:30 నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ ఎన్ దుర్గార సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 2024 సెప్టెంబర్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరిగిన లావాదేవీలను సొసైటీ కార్యదర్శి కాకినాడ మహాలక్ష్మి వివరించారు. వట్రపూడి కాత్యాయని సొసైటీ నందు మొత్తం 600 మంది సభ్యులు కాగా వారిలో రుణగ్రహీతలు 370 మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో 350 మంది పంట రుణాలు తీసుకోగా మిగిలిన సభ్యులు ఎల్టీ లోన్లను ఎస్టీఓ లోన్లను తీసుకున్నట్లు తెలిపారు. సొసైటీ సంవత్సరిక టర్నోవర్ 4 కోట్లు పైబడి ఉందన్నారు. వట్రపూడి సొసైటీ పరిధిలో వట్రపూడితో పాటు అద్దంపల్లి, విలాస, గంగవరం గ్రామాలకు సంబంధించి 550 ఎకరాల విస్తీర్ణంలో రైతుల అవసరాలను తీరుస్తుందన్నారు. సంఘం సభ్యుల సంక్షేమం మేరకు నిబద్ధతతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పనిచేస్తుందని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా సొసైటీలో సిబ్బంది పనితీరు బాగాలేదని ఈ సందర్భంగా కొందరు సభ్యులు ఆరోపించారు. అలాగే ఎరువుల డిపో వ్యాపారంలో అవకతవకలు ఉన్నాయని విమర్శలకు దిగారు. సొసైటీ సిబ్బంది ఎరువులను పిఏసిఎస్ పరిధిలోని గ్రామాలకు కాకుండా బయట ఊర్ల నుంచి వచ్చిన రైతులకు బస్తాలు ఎరువులను విక్రయిస్తున్నారని కె గంగవరం మండలం వైస్ ఎంపీపీ దూడాల నాగేశ్వరరావు ఆరోపించారు. అలా సరిపోతుందండి. పబ్లిక్ మసీన్ అవుతున్నారు కదా, అందరూ అవుతున్నారు. సర్వీస్ మోటర్ ఉంటుంది. 5 రూపాయలు అంటే ఏముండదు, కరెంట్ బిల్లు ఎక్కువైపోతుంది. కరెంట్ బిల్లు పెంచేసారు దానిలో సరిపోతుందండి. దానిగా లాభం ఏమంటలేదు. సరిపోతుంది సార్, సరిపోతుంది సార్ దాని